హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఆన్లైన్. ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు. కాబట్టి ఇంకా డైరెక్ట్గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ సముద్రంలో చేపలు పట్టుకుంటున్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఒక పెద్ద వల వేస్తాడు, బాగా చేపలు పడతాయి అనమాట. సరే చేపలు పడ్డాయి కదా అని చెప్పేసి ఆ వలను పైకి ఇలాగే చూస్తే అందులో ఒక అమ్మాయి ఉంటుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. హీరో వెంటనే ఆ అమ్మాయి ఉన్న వాళ్ళని తీసుకొచ్చి తన బోట్ లో ఓపెన్ చేసి ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. దాంతో ఆ అమ్మాయి రికవర్ అవుతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే, చూడమ్మా నువ్వు చూడటానికి కొంచెం నీరసంగా ఉన్నావు కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, దయచేసి నేను ఎక్కడికి తీసుకెళ్లొద్దు, నేను బాగానే ఉన్నాను కదా, నేను అంతా సెట్ అయిపోయి ఉన్నాను కదా, నన్ను కొంచెం మనుషులకు దూరంగా ఉంచని చెప్పి అనడంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఒక సెపరేట్ ద్వీపంలో ఇల్లు ఉందన్నమాట, అక్కడికి తీసుకెళ్లి నువ్వేం కంగారు పడుకో, నువ్వు ఎక్కడే ఉండని చెప్పేసి హీరోయిన్ కి ఫుడ్ ఇచ్చి నాకు కొంచెం పని ఉంది అదంతా ముగించుకొని వస్తానని చెప్పేసి హీరో డైరెక్ట్ గా తన భార్య దగ్గరకు వస్తాడు. బేసికల్ గా హీరోకి పెళ్ళై ఒక పాప కూడా ఉంటుంది. కాకపోతే తన భార్యతో విడాకులు తీసుకుని ఉంటాడు. అంతేకాకుండా తన భార్య కూడా వేరే తన పెళ్లి చేసుకుంటుంది. అసలు హీరో ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే తన కూతురికి డయాలసిస్ చేయాలి అందుకని వచ్చాడనమాట. తన కూతురుని ఒక మొబైల్ డయాలసిస్ సెంటర్ తీసుకెళ్లి తనకి డయాలసిస్ చేపిస్తూ ఉంటాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ గ్యాప్ లో హీరో కూతురు ఏమంటుందంటే, ఒక మంచి కథ చెప్పు డాడీ అని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే, ఒక చేపలు పట్టుకున్నాడు, సముద్రంకి వెళ్ళి చేపలు పట్టుకుంటున్నప్పుడు అనుకోకుండా వాడి వలలో ఒక అమ్మాయి పడిందని చెప్పేసి హీరో తన జీవితంలో జరిగిన కథని మామూలు కథలా చెప్తూ ఉంటాడు. ఆ కథ విని హీరో కూతురు కూడా సరే అని చెప్పేసి వింటూ అలాగే నిద్రపోతూ ఉంటుంది. డయాలసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన కూతురు కోసం ఒక ఎలక్ట్రిక్ చైర్ కొని పెడతాడు అనమాట. నువ్వు మీదట ఇందులో కూర్చొని ప్రశాంతంగా అటు ఇటు తిరగొచ్చు, ఎక్కువ నడిచావనుకో బాగా స్ట్రెయిన్ అయిపోతావు అని చెప్పేసి అనడంతో హీరో కూతురు ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరో కూడా తన కూతురుని తీసుకెళ్లి తన భార్య ఇంట్లో వదిలేస్తాడు. తిరిగి తన ఇంటికి వచ్చేస్తాడు. అంటే హీరోయిన్ ఒక చోట దాచిపెట్టాడు కదా, అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో కలిసి మన ఇద్దరం సరదాగా చేపలు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్దాం అని చెప్పేసి హీరోయిన్ తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనోడు చేపలు పడుతూ ఉంటాడు కానీ సరిగా చేపలు పడవు. ఎప్పుడు మన కథలో హీరోకి చేపలు సరిగా పడవు. కానీ సరదాగా హీరోయిన్ తన పక్కకు వచ్చేసి పాటలు పాడుతుంటే భయంకరంగా చేపలు పడుతూ ఉంటాయి. అది కూడా రకరకాల చేపలు పడతాయి. అది చూసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ తర్వాత చేపల వేట ముగించుకొని ఒడ్డుకు వచ్చేసి, ఈ రోజు బాగా చేపలు పడ్డాయి, ఇందులో నీకు కూడా షేర్ ఉంది కాబట్టి మన ఇద్దరం సిటీకి వెళ్ళి చేపలు అమ్మేసుకొని డబ్బులు పంచుకుందాం అని చెప్పి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే, నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, నాకు జనం చూస్తే చిరాకు, అందులోని సిటీ జనాలంటే ఇంకా చిరాకు, కాబట్టి నన్ను మనుషులు కొంచెం దూరంగా పెంచు, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి చేపలు అమ్ముకొని డబ్బులు తీసుకొని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి సిటీకి వచ్చి చేపలు అమ్ముకుంటాడు. చాలా డబ్బులు వస్తాయి అనమాట. మనోడు ఎంతవరకు ఎప్పుడు అని డబ్బులు చూడలేదు. దాంతో హీరో ఏం చేస్తాడంటే, సరే హీరోయిన్ కి బట్టలు కొందాం అని చెప్పేసి హీరోయిన్ కి బట్టలు కొంటాడు. ఆ తర్వాత స్కూల్లో ఉన్న తన కూతురు దగ్గరికి వెళ్తాడు కలుద్దాం అని చెప్పేసి. వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి మాత్రం ఎలక్ట్రిక్ చైర్ వేసుకొని బయట సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. నేను ఈ కారులో రాను, నాకున్న కారులో వస్తానని చెప్పేసి ఆ ఎలక్ట్రిక్ వీల్ చైర్ లో ఈ అమ్మాయి వస్తూ ఉంటుంది. హీరో కూడా పక్కన కారులో వస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తనకి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడనమాట. చేపల వల్ల పడింది కదా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక దేవదూత. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ చేపలు బట్టి వాడి జీవితం మారిపోయిందని చెప్పేసి హీరో ఏం చేస్తాడంటే తన కూతురికి కథ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా వింటూ ఉంటుంది. ఆ తర్వాత తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి హీరో డైరెక్ట్ గా తన ఇంటి దగ్గరకు వస్తాడు. అంటే హీరోయిన్ ఇంటి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తనకి బట్టలు ఇచ్చేస్తాడు. అప్పుడు హీరోయిన్ హీరోకి ముద్దు పెడుతుంది. సో దాంతో హీరోకి ఏంటంటే సడన్ గా ఒక ఫీలింగ్ వచ్చేసి బయటకు వచ్చేసి నువ్వు ఎప్పుడు వెళ్తావు అని చెప్పి అడుగుతాడు. కానీ హీరోయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే, నేను నిన్ను ఎప్పుడు పోతావు అని అడగట్లేదు, కాకపోతే నువ్వు ఉన్న రోజులు ఇక్కడ ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు, అది చెప్దాం అనుకుంటున్నానని చెప్పేసి హీరో హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు. బట్ అదే సమయంలో హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటుంది. హీరో కూతురు దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే హీరో కూతురు హీరోని మెల్లగా ఫాలో చేసుకుంటూ వచ్చింది. అప్పుడు హీరో కూతురికి అర్థం అవుతుంది, ఇప్పటి వరకు డాడీ చెప్పింది కథ కాదు, నిజంగా జరిగిన కథ అని చెప్పేసి. ఇక్కడ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో చర్చికి వెళ్తాడు. ఆ చర్చిలో ఫాదర్ ఎవరో కాదు, హీరో వాళ్ళ ఫ్రెండే అనమాట. తన దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. ఇలాగ చేపలు పట్టుకోవడానికి వెళ్ళాను, వాళ్ళు ఒక అమ్మాయి పడింది, ఆ అమ్మాయిని తీసుకెళ్లి సెపరేట్ గా ఒక ప్లేస్ లో పెట్టాను, ఆ అమ్మాయి కూడా అసలు బయటకు వెళ్ళినట్టుంది, సో తనతో నేను కలిసి ఉంటున్నానని చెప్పేసి ప్రాపర్ గా జరిగింది మొత్తం చెప్తాడు. ఆ చర్చి ఫాదర్ కూడా ఈ విషయం మరి బయటకి ఎవరికైనా తెలుసా అని చెప్పి అడిగితే ఎవరికి తెలియదు, కానీ నీకు ఈ విషయం చెప్పాను కదా, నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించేసి అని చెప్పేసి హీరో అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. మరోవైపు మన కథలో హీరో కూతురు ఏం చేస్తుందంటే సముద్ర కన్యల గురించి ప్రాపర్ గా బుక్స్ చదువుతూ ఉంటుంది. దాని గురించి ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ గా వచ్చి హీరోయిన్ మీట్ అవుతుంది. అదే సమయంలో హీరోయిన్ శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే నువ్వే కదా మా డాడీ వల్ల పడిందని చెప్పేసి అంటుంది. సో అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ అమ్మాయి హీరో కూతురు అని చెప్పేసి. కాకపోతే ఆ అమ్మాయి చాలా ముద్దుగా మాట్లాడటం వల్ల హీరోయిన్ కి హీరో కూతురు నచ్చేస్తుంది. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో లైబ్రరీకి వెళ్ళి సముద్ర కన్యల గురించి బుక్స్ ఉన్నాయని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. అక్కడ ఒక ఆవిడ ఏమంటుందంటే, నీ కూతురికి నీకేం పని ఉండదా, నువ్వు ఇప్పుడు ఏదైతే బుక్స్ వెతుకుతున్నావో అవన్నీ ఆల్రెడీ నీ కూతురు నిన్నే తీసుకెళ్ళింది, కావాలంటే ఆ అమ్మాయిని అడిగని చెప్పడంతో హీరోనే ఆశ్చర్యపోతాడు.
మరోవైపు హీరో కూతురుని చూపిస్తారు. తానేంటంటే ఆ వీల్ చైర్ లో కూర్చొని అలాగా వస్తూ ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది పిల్లలు వస్తారు. వచ్చి హీరో కూతురుని ఎక్కిరిస్తారు. అంతేకాకుండా తన వెహికల్ ని తీసుకెళ్లి నీళ్ళలో పెడతారు. దాంతో హీరో కూతురు చేసేదేం లేక ఆ ఎలక్ట్రిక్ వెహికల్ నెట్టుకుంటూ తిరిగి ఇంటికి వెళ్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి చేపల వేటకెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏమో లోపల కూర్చుంటుంది. హీరో ఏమో చేపలు పడడానికి వల వేస్తాడు. కానీ ఎంతసేపు చూసినా వాళ్ళలో చేపలు పడవు. దాంతో హీరోకి చిరాకు వచ్చేసి హీరోయిన్ బయటికి రమ్మంటాడు. వచ్చి నువ్వు ఏదో పాట పడతావు కదా, ఆ పాట పడితే చేపలు బాగా పడుతున్నావు, ఒకసారి పాడని చెప్పంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ పాట పడుతుంది. దాంతో చేపలన్నీ వాళ్ళు వచ్చి పడతాయి. హీరో ఎంతగానో ఆనందపడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో సిటీలోకి ఎవరో ఎంటర్ అవుతారనమాట. అతను ఏంటంటే ఎవరినో వెతుక్కుంటూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయానికి సముద్ర పోలీసులు వస్తారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క బోట్ ని ప్రతి ఒక్క షిప్ ని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వస్తున్నప్పుడు హీరో ఏం చేస్తారంటే హీరోని వల వేసి ఒక చోట దాచిపెడతాడు. దాంతో ఆ పోలీసులు లోపలికి ఎక్కి అంతా చెక్ చేస్తున్నప్పుడు హీరో వల్ల భయంకరంగా చేపలు పడ్డాయి కదా, వాటిని చూసి ఆశ్చర్యపోతారు. ఎరా ఈ డెప్త్ లో నీకు ఇన్ని చేపలు పడ్డాయి అని చెప్పేసి వాళ్ళే చూసి ఆశ్చర్యపోతారు. హీరో ఏమంటాడంటే ఏమో సార్ నా అదృష్టం కొన్ని పడ్డాయని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత పోలీసులందరూ ఆ బోటు మొత్తం వెతుకుతున్నప్పుడు వల కింద మన కథలో హీరోయిన్ కనిపిస్తుంది. సో వాళ్ళు ఏమంటారంటే ఎవరా ఈ అమ్మాయి అని చెప్పి అడిగితే హీరో ఏమంటాడంటే ఏ బోట్లో అమ్మాయిలు ఉండకూడదా, ఇదేనా రూల్ అని చెప్పి అంటంతో పోలీసులు ఏమంటారంటే రూల్ కాదులేరా బాబు, ఎవరని చెప్పి అడిగామని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఏమి లేదు బోట్లు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఇప్పుడు హీరోయిన్ బోట్ లో ఉన్న విషయం అందరికి తెలిసిపోద్ది. ఎందుకంటే పోలీసులు చూశారు, పోలీసులు అందరూ సిటీలో చెప్తారని చెప్పేసి ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిపోతావు కాబట్టి నువ్వు జనాలకు నీ మొహం చూపించని చెప్పేసి తనని హార్బర్ తీసుకెళ్తాడు. కానీ హీరోయిన్ మాత్రం హార్బర్ లో ఉన్న మనుషులను చూసి అసలు ఎవరు ఇల్లు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, తన పేరేంటో తనకే తెలియదు. అలాంటి అమ్మాయికి కొత్త మనుషులు చూసిన తర్వాత కొంచెం వింతగా అనిపిస్తుంది. కట్ చేస్తే ఒక రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరో కూతురు ఇద్దరు కలిసి ఈత కొడుతున్నప్పుడు హీరోయిన్ కాలికి ఒక వల తగులుతుంది. ఏంటని చెప్పి బయటకు తీసి చూస్తే అది కొంచెం విచిత్రంగా ఉంటుంది. అందులో కొన్ని సామాన్లు ఉంటాయి. వెంటనే హీరో కూతురు ఏముంటుందంటే ఇదేంటి కొంచెం డిఫరెంట్ గా ఉంది, కొంప తీసి మీ సముద్ర గర్భం నుంచి వచ్చే ఒక శక్తి అని చెప్పడంతో హీరోయిన్ నవ్వి అలాంటిది ఏం కాదు, ఇందులో కొన్ని సామాన్లు నాకు కూడా తెలియదు అని చెప్పేసి పక్కనే ఉన్న వాళ్ళ ఇంటి వెనకాల గుంట తీసి ఆ వాళ్ళని అందులో దాచిపెడతారు. అందులో ఉన్న సామాన్లు కూడా దాచిపెడతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో హీరోయిన్ ఆ తర్వాత హీరో కూతురు వీళ్ళ ముగ్గురు కలిసి షాపింగ్కి వెళ్తారు. కాకపోతే హీరో కూతురు ఏమనుకుంటుందంటే హీరోయిన్ చూసి దేవకన్య అనుకుంటుంది. ఎందుకంటే తన సముద్రం నుంచి వచ్చింది కదా, అంతేకాకుండా కొన్ని బుక్ చదివింది కదా, సో దాని వల్ల తన దేవకన్య అనుకొని తను ఒక పని చేస్తుంది, నేను నీళ్ళలో దూకుతాను నన్ను కాపాడని చెప్పేసి తనకు తానుగా వెళ్ళి నీళ్ళలో దూకేస్తుంది. దాంతో హీరోయిన్ వెళ్ళి తనని కాపాడి బయటకు తీసుకొస్తుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన కూతుర్ని వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కి జరిగింది మొత్తం చెప్తాడు. నా కూతురు నేను దేవదూత అనుకుంటుంది, అందుకే అలా దూకిందని చెప్పడంతో హీరోయిన్ కూడా ఆశ్చర్యపోతుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వు నీ భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చావు అని చెప్పడంతో హీరో ఏమంటాడంటే ఒకప్పుడు నాకు బాగా మత్తు పదార్థాలు అలవాటు ఉండేది, ఆ మత్తు పదార్థాలు తీసుకున్నప్పుడు నా భార్యని బాగా ఇబ్బంది పెట్టేవాడిని, నా కూతురుని అసలు సరిగా చూసుకునేవాడినే కాదు, దాంతో నా భార్య విడాకులు తీసుకుంది, నేను కూడా విడాకులు ఇచ్చాను. కానీ మా దేశంలో చట్టం ప్రకారం విడాకులు తీసుకున్న తర్వాత పిల్లలు ఎవరైనా సరే తల్లి దగ్గర ఉండాలి. అప్పటి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను అసలు మందు ముట్టుకోకూడదు, ఇంకా మత్తు పదార్థాలు అసలు ముట్టుకోకూడదు అని చెప్పేసి కేవలం నా కూతురు కోసం బతుకుతున్నానని చెప్పడంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫిజికల్ గా అవుట్ అవుతారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో చర్చికి వెళ్ళి తన ఫ్రెండ్ అయిన ఫాదర్ తో మొత్తం చెప్పుకొని నన్ను క్షమించని చెప్పంటాడు. కానీ హీరోల ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే చేయాల్సిన ఏదో పొలని చేయడం మన దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడగటం అని చెప్పేసి తాను మనసులో తిట్టుకుంటాడు. ఆ తర్వాత హీరో కూడా బయటకు వస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఊర్లో కొత్తగా ఒక అతను ఎంటర్ అయ్యాడు కదా, అతను వచ్చేసి హీరోతో మాట్లాడాలంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నాకు అంత టైం లేదని చెప్పేసి హడావుడిగా తన కూతురు దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకు డయాలసిస్ చేపిస్తాడు. ఆ తర్వాత ఇంట్లో డ్రాప్ చేద్దాం చెప్పి వచ్చి చూస్తే హీరో వాళ్ళ భార్య ఉండదు, అంతేకాకుండా తన కొత్త భర్త కూడా ఉండడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు హీరో కూతురు ఏమంటుందంటే వీళ్ళిద్దరు కలిసి ఓ పార్టీకి వెళ్తున్నారని చెప్పడంతో సర్లే అని చెప్పేసి తన కూతురుని తీసుకున్న పార్టీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ భార్య ఆ తర్వాత ఆవిడ భర్త కూడా ఉంటాడు. సో అక్కడికి వెళ్ళి కూతురు నప్పు చెప్పి సరే నేను వెళ్తున్నాను సేఫే కదా అమ్మాయి అని చెప్పడంతో ఏం పర్లేదు నువ్వు వెళ్ళిపో మేము చూసుకుంటాం అని చెప్పి అంటారు. కాకపోతే వాళ్ళు బాగా డ్రింక్ చేసి ఉంటారు. హీరోకి డౌట్ వచ్చేసి మళ్ళీ అడుగుతాడు, మీరు ఓకేనని చెప్పి అడిగితే నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటా కదా అని చెప్పేసి హీరో వాళ్ళ భార్య హీరోని పంపించేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ ఇంటి దగ్గరికి ఎవరో ఒక అతను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతన్ని చూసిన తర్వాత హీరోయిన్ పారిపోయి వేరే చోట దాక్కుంటుంది. ఆ వచ్చిన అతను ఎవరో కాదు, ఇందాక హీరోతో మాట్లాడాలని ట్రై చేశాడు కదా అతనే అనమాట. అతను వచ్చిన తర్వాత హీరోయిన్ వెళ్ళి దాక్కుంటుంది. అతను కూడా ఇల్లంతా వెతికి అక్కడ ఎవరు లేరని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే అక్కడ మన కథలో హీరోయిన్ ఉండదు. సో దాంతో తను ఎక్కడికి వెళ్ళిందని చెప్పి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి కొంచెం దూరంలో వెళ్ళి హీరోయిన్ కూర్చుంటుంది. ఏంటి ఇక్కడ ఉన్నా చెప్పి అడిగితే ఏమి లేదని చెప్పేసి మళ్ళీ హీరోతో పాటు ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ భార్యని చూపిస్తారు. ఆ తర్వాత తన హస్బెండ్ ని కూడా చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే తన కూతుర్ని కారులో కూర్చోబెట్టుకొని ముగ్గురు కలిసి కారులో
దారిలో వస్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ కూతురికి భయం వేస్తుంది. మొత్తానికి ఏదో జరిగిద్దని చెప్పేసి సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది అనమాట. మరోవైపు హీరోయిన్ కోసం ఎవడో ఒకడు వచ్చాడు కదా, వాడేంటంటే వేగంగా కారు తోలుకుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయంలో అనుకోకుండా ఆ కారు కాస్త హీరో వాళ్ళ ఎక్స్ వైఫ్ ఆ తర్వాత తన హస్బెండ్ వెళ్తున్న కారుని గుద్దేస్తుంది. దాంతో హీరో వాళ్ళ భార్య ఉంది కదా ఎక్స్ వైఫ్, తన హస్బెండ్ అక్కడే చనిపోతాడు. కాకపోతే వాళ్ళకి మాత్రం భయంకరంగా గాయాలవుతాయి. అంటే హీరో వాళ్ళ భార్యకి తన కూతురికి. అదే రోడ్డు మీద మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ ఇద్దరు వెళ్తున్నప్పుడు బాగా గుంపుగా జనం ఉంటారు. ఏంటి ఇక్కడ అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ భార్య కారు ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తే హీరో వాళ్ళ భార్య హస్బెండ్ చనిపోయి ఉంటాడు. తన కూతురికి గాయాలై ఉంటాయి. వెంటనే హీరో ఏం చేస్తారంటే తన కూతురుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. తన దగ్గరే కూర్చొని ఉంటాడు. ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురికి స్పృహ వస్తుంది. డాక్టర్లు ఏమంటారంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయి కొంచెం సొరతిప్పి పడిపోయింది అంతే అని చెప్పి అనడంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. కానీ అదే సమయంలో డాక్టర్లు అందరూ వచ్చేసి హీరో వాళ్ళ కూతురిని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తున్నారని చెప్పేసి హీరో ఆ డాక్టర్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే నీ భార్యకు ఒక భర్త ఉండే కదా, అతను చనిపోయాడు కదా, అతని కిడ్నీలు అలాగే నీ కూతురు కిడ్నీలు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నీ కూతురికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తానని చెప్పి అనడంతో సరే అని చెప్పేసి హీరో అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోయిన్ దగ్గరికి హీరోయిన్ ఎప్పుడు వెతుక్కుంటూ ఒక అతను వచ్చాడు కదా, అతను వస్తాడనమాట. అతను చూసిన తర్వాత హీరోయిన్ కి తన గతం మొత్తం గుర్తొస్తుంది. అంతేకాకుండా అతను హీరోయిన్ దగ్గరకు వచ్చి అవి ఎక్కడున్నాయని చెప్పి అడిగితే అవేంటి అసలు నాకేం తెలియదు అని చెప్పేసి తాను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. మరోవైపు ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ ఎక్స్ వైఫ్ ఉంది కదా, తన భర్తకి అంత్యక్రియలు చేస్తారు. అప్పుడు హీరో వాళ్ళ భార్య ఏమంటుందంటే చూసావా, నీ జీవితంలోకి హీరోయిన్ వచ్చిన తర్వాత ఇన్ని దారుణాలు జరిగాయి, నాకెందుకు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నీ జీవితం ఇంకా నాశనం అయిపోతుంది అనిపిస్తుంది, కాబట్టి జాగ్రత్త అని చెప్పి అనడంతో హీరో కూడా నమ్ముతాడు. ఎందుకంటే తన కూతురికి యాక్సిడెంట్ అయింది, ఆల్మోస్ట్ చావుదాకి వెళ్ళొచ్చింది కదా, దాంతో హీరో కూడా తన భార్య చెప్పిందే నమ్ముతాడు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం బాగా మందు కొట్టి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరోతో చెప్తాడు, నువ్వు వచ్చిన తర్వాత నా జీవితం చాలా మారిపోయింది, నేను అదృష్టం అనుకున్నాను కానీ దురదృష్టం, కాబట్టి నువ్వు నా బోట్ ఎక్కని చెప్పేసి హీరోయిన్ బోట్ ఎక్కించుకుని తీసుకెళ్లి తనని వేరే దీపంలో వదిలేస్తాడు. ఇక నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పేసి తనని వదిలేసి వస్తాడు. సో వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ చర్చి ఫాదర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత మళ్ళీ జరిగింది మొత్తం చెప్తాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే అరే చూడు, ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వచ్చానంటున్నావు, ఆ అమ్మాయి చాలా మంచిదిరా, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నీ జీవితం మారిందని చెప్పినా కూడా హీరో మాత్రం అసలు నమ్మడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ కూతురు అడుగుతుంది హీరోయిన్ ఎక్కడ అని చెప్పి. కానీ హీరో ఏమంటాడంటే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత మన జీవితాలు మొత్తం మారిపోయాయి, నీకు కూడా యాక్సిడెంట్ అయింది కాబట్టి దయచేసి అమ్మాయి పేరు ఎత్తమాకని చెప్పి అంటంతో హీరో వాళ్ళ కూతురు ఏమంటుందంటే నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అని చెప్పి అంటుంది. అయినా సరే హీరో పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో టీవీలో ఒక సాంగ్ వస్తుంది అనమాట. ఆ సాంగ్ ఏదో కాదు, హీరోయిన్ ఎప్పుడు పాడుతూ ఉంటుంది కదా, ఆ సాంగ్ వచ్చిన వెంటనే హీరోకి సడన్ గా హీరోయిన్ గుర్తొస్తుంది. ఆ తర్వాత తను బయటికి వెళ్ళి ఆలోచించుకుంటాడు, అవును ఆ అమ్మాయి వస్తే నాకు అదృష్టం ఏంటి, రాకపోతే అదృష్టం ఏంటి, అసలు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను కదా, అది చాలు కదా అని చెప్పేసి హీరో తాను చేసిన తప్పును తెలుసుకొని డైరెక్ట్ గా హీరోయిన్ ఎక్కడైతే వదిలిపెట్టాడో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉండదు. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వేరే దీపానికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత నేను తప్పు చేశాను, దయచేసి నాకు క్షమించు అని చెప్పేసి హీరోయిన్ రమ్మంటాడు. కానీ హీరోయిన్ మాత్రం అసలు ఏం జరిగిందో ప్రాపర్ గా చెప్తుంది. ఎందుకంటే హాస్పిటల్లో వాడిని చూసిన తర్వాత హీరోయిన్ కి తన గతం గుర్తొచ్చింది కదా, అసలు ఏం జరిగిందని చెప్పేసి ప్రాపర్ గా చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే హీరోయిన్ ని కలవడానికి ఒక అతను వచ్చాడు కదా హాస్పిటల్ కి, అతను ఎవరో కాదు హీరోయిన్ వాళ్ళ హస్బెండ్. బేసికల్ గా వీళ్ళిద్దరు కలిసి మత్తు పదార్థాలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎక్స్పోర్ట్ చేసే ప్రాసెస్ లో ఒక రోజు సముద్ర పోలీసులు వచ్చేసి వీళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటారు. కాకపోతే హీరోయిన్ కి మాత్రం స్విమ్మింగ్ బాగా వచ్చు. అందుకని తన భర్త ఏం చేస్తారంటే సరుకు తన చేతికి ఇచ్చి నీళ్ళలో దూకి పారిపోమంటాడు. దాంతో హీరోయిన్ కూడా చాలాసేపు స్విమ్మింగ్ చేస్తుంది. కానీ ఆల్మోస్ట్ తన ఓపిక అయిపోయేసరికి తన బ్యాగ్ అక్కడే వదిలేసి తాను కూడా నీళ్ళలో అలాగే మునిగిపోతుంది. అలా మునిగిపోయినప్పుడే మన కథలో హీరో వాలేస్తాడు. ఆ వాళ్ళలో హీరోయిన్ పడింది. కాకపోతే హీరోయిన్ కి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. అంతేకాకుండా తన భర్తను చూసిన తర్వాత అన్ని గుర్తొచ్చాయి అనమాట. ఇది జరిగిందని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే ఇంతకు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక మీదట ఏం జరిగిందో నాకు తెలుసు, నీ కోసం ఎవడొచ్చినా సరే వాడిని ఎదిరిస్తాను, మన ఇద్దరు ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి హీరోయిన్ ఇంటికి తీసుకెళ్తాడు. బట్ హీరో ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు. తానేంటంటే వీళ్ళిద్దరి మీద అటాక్ చేసి హీరోయిన్ బుర్ర మీద గన్ను పెట్టి ఆ మత్తు పదార్థాల బ్యాగ్ ఎక్కడుందో చెప్పడంతో హీరోయిన్ మాత్రం అస్సలు చెప్పదు, నాకు తెలియదు అది ఎక్కడ పడిపోయిందో అంటూ ఉంటుంది. అదే సమయంలో హీరో కూతురు ఏముంటుందంటే అదేంటి మనం ఇంటి వెనకాల దాచిపెట్టాం కదా గుంట తీసని చెప్పడంతో అసలు వాళ్ళకి ఈ విషయం ఎందుకు చెప్పామని చెప్పేసి హీరో సీరియస్ అవుతాడు. హీరోయిన్ కూడా సీరియస్ అవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ వెళ్ళి చూస్తే అక్కడ ఏమి ఉండదు. మళ్ళీ గన్ను తీసుకొచ్చి బెదిరిస్తే అది బోటు కింద పెట్టానని చెప్పేసి హీరోయిన్ అంటుంది. దాంతో అందరు కలిసి బోట్ లోకి వెళ్తారు. వెళ్ళి చూస్తే బోటు ఒక తాడు కట్టి ఉంటుంది. ఆ తాడికి కింద మత్తు పదార్థాల బ్యాగ్ ఉంటుందన్నమాట. దాన్ని పైకి లాగే ప్రాసెస్ లో అనుకోకుండా హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ హీరో ఇద్దరు నీళ్ళలో పడిపోతారు. దాంతో హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే దీని అంతర కారణం నువ్వే అని చెప్పేసి హీరో మీద అటాక్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని తన భర్తని అక్కడే కాల్చి చంపేస్తుంది. సో దాంతో తన భర్త అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు బయటకు వస్తారు. కానీ అక్కడికి పోలీసులు వచ్చేసి హీరోయిన్ తన భర్తను చంపింది
చంపింది కదా, అందుకని తనని అరెస్ట్ చేస్తారు. అంతేకాకుండా తను వేరే కంట్రీ నుంచి వచ్చింది కదా, అందుకని తనని వాళ్ళ దేశానికి పంపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ నేను ఎవరిని చూడను, నాకు అందరంటే భయం అని చెప్పి ఎందుకంటుంది అనుకుంటున్నారు. ఆ అమ్మాయి అసలు ఈ దేశానికి సంబంధించిన అమ్మాయి కాదు కాబట్టి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హీరోయిన్ మళ్ళీ హీరో దగ్గరకు వచ్చి తనని పెళ్లి చేసుకుంటుంది. అంతేకాకుండా హీరో కూతుర్ని తన కూతురులా చూసుకుంటూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్ గా ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హీరో ఏమో హీరోయిన్ ని దేవకన్య అనుకుంటాడు, లేకపోతే సాగర్ కన్య అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ కి మాత్రం గతం తెలియదు, తను ఏ తప్పు చేసి సముద్రంలో పడిందో తెలియదు. చివరికి తను ఎవరో తెలుసుకుంటుంది. ఆ తర్వాత తన గురించి ప్రపంచానికి చెప్తుంది. అలాగా మనం ఒకటి అనుకోని ఈ సినిమా చూస్తే ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం మనకి ఇంకోటి చూపిస్తుంది. సో ఈ సినిమా నాకు అందుకే నచ్చింది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కూడా ఈ సినిమా మాకు నచ్చలేదని కామెంట్ చేయండి. ఏదేమైనా సరే లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.